अंबर सा लगता है मेरा सामने. చెప్పాను కదా డైనమిక్ రింగ్స్ ఫర్ మేల్ అని చెప్పి రింగ్ చూడగానే అబ్బా ఇది రా మెన్ కి కావాల్సిన రింగ్ అనిపించే అటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్. జనరలీ మెన్స్ ని చూడగానే వీడు సింహం లాగా ఉన్నాడు అని అంటూ ఉంటారు, అంత అగ్రెసివ్ గా మన బిహేవియర్ ని తగ్గట్టు మనం వేసుకునే ఆర్నమెంట్స్ కూడా ఉండాలి అని కొంతమంది అయితే అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం చూడండి సింహ ముఖంతో ఎంత బాగుంది ఇది, అంటే ఇది ఒక 3D ఫామ్ లో మనకు కనిపిస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ద సైడ్ వ్యూ. సో దంతాలు కూడా క్లియర్ గా డిజైన్ చేశారనమాట. హౌ షార్ప్ ఇట్ ఇస్. సో బేసికలీ మనం ఇలాంటివి మూవీస్ లో చూసుంటాము, లేదంటే కొందరు పొలిటీషియన్స్ దగ్గర కూడా చూసుంటాము. వాళ్ళు చూపుడు వేలికి సింహ ముఖంతో ఉన్న రింగ్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇది జస్ట్ డిజైన్, ఈ హెయిర్ కూడా అంటే ప్రాపర్ డీటెయిలింగ్ గా కనిపిస్తుంది ఈ డిజైన్ మొత్తం అనేది. అండ్ ఐస్ కూడా చూడండి, ఐస్ లో మనకి ఎనామిల్ పెయింట్ యూస్ చేశారు. ఇక్కడ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎవరు అంటే లాయన్. సో ఆ లాయన్ కింగ్ కిరీటం ఎలా ఉంటుంది అంటే ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ అయి ఉంటుంది. లుక్ హౌ ప్రిటీ ఇట్ ఈస్. అంటే జస్ట్ ఆ కిరీటం పెట్టడమే కాకుండా ఆ కిరీటం పెట్టినట్టు ఎలా తెలవాలి, ఎప్పుడైతే మనం స్వరోస్కి స్టోన్స్ యూజ్ చేస్తామో అప్పుడే అదొక బ్యూటిఫుల్ కిరీటం లాగా కనిపిస్తుంది. అండ్ అది కూడా 2 లేయర్స్ లో ఉంది. ఇక్కడ మనకి 2 లేయర్స్ లో స్వరోస్కి స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అంటే ప్లెయిన్ రింగ్ వచ్చింది. రింగ్ బేస్ మొత్తం ప్లెయిన్ గా ఉంది. అండ్ లుక్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద రింగ్. సో దీని వెయిట్ చూస్తే ఎస్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అంటే వెయిట్ చాలానే అనిపిస్తుంది. బికాస్ మెన్స్ జనరలీ రింగ్స్ వాడరు, బట్ ఒక్కసారి రింగ్ పెట్టుకోవాలి అని అనిపిస్తే ఇటువంటి హెవీ అండ్ డైనమిక్ రింగ్స్ యూజ్ చేయాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇంత బ్యూటిఫుల్ రింగ్ నాకు తెలిసి మీకు డెఫినెట్లీ ఇది ఈ బ్యూటిఫుల్ రింగ్ నచ్చే ఉంటుంది. దీనికి ఏదైనా నేమ్ ఇవ్వాలి అంటే సింహముఖ రింగ్ అనకుండా కొంచెం మోడర్న్ గా మనం చేంజ్ చేయాలంటే ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ కింగ్ రింగ్ అనమాట. సో నాకు తెలుసు మీరు కింగ్ అని చెప్పి, సో లేట్ చేయకుండా మీ చూపుడు వేలికి ఈ రింగ్ తీసేసుకోండి. అండ్ దీని గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 19.093 grams, నెట్ వెయిట్ వచ్చేసి 19.043 grams. ఇట్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ ఫింగర్ రింగ్. సో ఈ ఫింగర్ రింగ్ మీరు చూసినప్పుడు ఇది చాలా హెవీగా ఉంది. అండ్ చూడడానికి కూడా అంటే సైడ్ చూసినా లేదంటే దీని ఫింగర్ సైజ్ చూసినా సరే చాలా పెద్దగా ఉంది. నా ఫింగర్ కి అంత ప్రాపర్ గా సెట్ అవ్వదు అని అనుకుంటే సో సేమ్ డిజైన్ మీ ఫింగర్ సైజ్ కి తగ్గట్టు కస్టమైజ్ కూడా చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇంతకు ముందు మనం చూసిన రింగ్ లో సింహముఖం చూసాం అనమాట. అంటే విష్ణుమూర్తి ఒక అవతారం, ఇంకొక అవతారం అంటే ఆపోజిట్. అంటే బాలాజీ స్వామి సీరియస్ అవ్వరని కాదు, బట్ బాలాజీ స్వామిని చూడగానే చాలా మంది పీస్ అనుకుంటారు. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ రింగ్. బేసికలీ లయన్ రింగ్ వాడాలి అంటే మనం మెన్స్ కే యూజ్ చేస్తాము, బట్ బాలాజీ వెరస్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు కూడా వాడతారు. అంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. నాకు హెవీ లుక్ లో కనిపించద్దు, సింపుల్ గా ఉండాలి అండ్ కొంచెం ఎలిగెంట్ గా కనిపించాలి, గోల్డ్ ఎక్కువ యూజ్ చేసి ఉండాలి, 3D ఫామ్ లో వద్దు, సింపుల్ ప్లెయిన్ గా కనిపించాలి అని అన్న వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ యాప్ ఐ కెన్ సే. ఇది మొత్తం చూడండి, అంటే మనం ఇంతకుముందు చూసిన దాంట్లో ఎనామిల్ పెయింట్ అయినా కనిపించింది, ఇక్కడ ఎనామిల్ పెయింట్ కూడా లేదు. టోటలీ గోల్డ్ లో కనిపిస్తుంది. ఒక 22 క్యారెట్ గోల్డ్ ఫింగర్ రింగ్ ఇది. అండ్ మనం వెయిట్ చూసినట్టయితే అంత హెవీ వెయిట్ కూడా కనిపించట్లేదు, చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ దీని డిజైనింగ్ చూడండి, మనకి మధ్యలో బాలాజీ స్వామి కనిపిస్తున్నారు, అంటే మన వెంకటేశ్వర స్వామి. సైడ్ కి జస్ట్ ప్లెయిన్ గా వదిలేయొద్దు అని సింపుల్ గా స్ట్రోక్స్ ఇచ్చారు, ఇక్కడ గోల్డెన్ స్ట్రోక్స్. అండ్ దిస్ సైడ్ ఆల్సో. అండ్ బ్యాక్ ఫినిషింగ్ మన గోల్డ్ తో మొత్తం క్లోజ్ అయి ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా ఇక్కడ మొత్తం స్మూత్ రింగ్, అంటే ఎక్కడ కూడా మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేటట్టు ఏం లేకుండా ఉంది. ఓకే, యాజ్ దిస్ ఇస్ అ మెన్స్ రింగ్, నాకు చాలా లూజ్ గా ఉంది. బట్ ఎనీవేస్ మీది కూడా అంటే కొంచెం అడ్జస్ట్, ఈ సైజ్ లో వద్దు వేరే సైజ్ లో కావాలి అన్నా సరే మనకి ఇక్కడ కస్టమైజేషన్ పాసిబుల్. ఇది ఎక్కువ వెయిట్ కూడా లేదు అని చెప్పాను కదా, దానికి తగ్గట్టే ఉంది. అంటే చూడడానికి కూడా చాలా హెవీ రింగ్ గా కనిపిస్తుంది. బట్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 5.040 grams, నెట్ వెయిట్ వచ్చేసి 5.040 grams. యాజ్ ఐ సెడ్ ఇక్కడ మనకి ఎటువంటి స్వారోస్కి స్టోన్స్ యూజ్ చేయడం కానివ్వండి, ఎనామిల్ పెయింట్ కానివ్వండి, ఏది లేదు కాబట్టి మనకి గ్రాస్ అండ్ నెట్ లో అసలు డిఫరెన్సే లేదు. సో ఇక్కడ ఎలాంటి స్వారోస్కి స్టోన్స్ కానివ్వండి, ఎనామిల్ కానివ్వండి, రూబీ కానివ్వండి ఏం యూజ్ చేయలేదు కాబట్టి దిస్ ఇస్ టోటలీ 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ కాబట్టి దీని గ్రాస్ వెయిట్ లో నెట్ వెయిట్ లో చేంజెస్ లేదు. యాజ్ ఐ సెడ్ ఇక్కడ ఓన్లీ యూనిక్ డిజైన్స్ ఉంటాయి, బట్ ఇదంతా యూనిక్ కాదు కదా. ఎందుకు చూపిస్తున్నారు అంటే మా దగ్గర యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇంత సింపుల్ డిజైన్స్ కూడా
కూడా ఉన్నాయి. సో ఇట్ ఇస్ లైక్ 10,000 కి మించిన యూనిక్ డిజైన్స్. అసలు 10,000 కూడా కాదు, మనము అన్లిమిటెడ్ అని కూడా అనొచ్చు. అంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో సింపుల్ డిజైన్స్ నుంచి హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఫీమేల్ ఫింగర్ రింగ్స్ అనగానే మనకి ఫ్లవర్స్ లో కానివ్వండి లేదా జస్ట్ స్టోన్ లో కానివ్వండి అంత సింపుల్ గా ఉంటాయి. బట్ మెన్స్ అనగానే మనకి జనరల్లీ ఏదో ఒక దేవుడి అవతారంలో కనిపిస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూసినట్టయితే సింహ ఫేస్ కనిపించింది, మనకి లయన్ ఫేస్ లో కనిపించింది. అండ్ నెక్స్ట్ మనం బాలాజీలో చూసాము, ఇప్పుడు గణపతిలో చూస్తున్నాము. సో నాకు ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ గణపతి లాగా కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక శ్రీ లో కూడా ఉంది, శ్రీ, రైట్? అండ్ ఇంకా కొంచెం క్లియర్ గా చూస్తే మా లాగా కూడా కనిపిస్తుంది. థింగ్స్ డిపెండ్స్ ఆన్ హౌ వి సీ అని అంటారు కదా. సో అలానే నాకు ఇక్కడనైతే మా లాగా కనిపిస్తుంది, గణపతిలా కనిపిస్తున్నారు, అండ్ అలానే శ్రీ కూడా కనిపిస్తుంది. సో మనం ఏదైనా శుభకార్యానికి ఫ్రీతోనే మొదలు పెడతాం కాబట్టి ఇది మీరు గోల్డ్ కొనడానికి ఇదే మీ మొదటి మెట్టు అని కూడా అనుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ డిజైన్. బట్ యాజ్ ఐ సెడ్, జనరలీ మెన్స్ అనగానే స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేయరు అని. బట్ దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి సిగ్నిటీ స్టోన్స్ తో పాటు మెన్ కి తగ్గట్టు బ్యూటిఫుల్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో మనకి గణపతి, అది కూడా ఎనామిల్ పెయింట్ లో ఉన్నారు. అండ్ దీని సైడ్ లో చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ నెట్, అంటే జస్ట్ అన్ అవుటర్ లేయర్ లీఫ్. ఇది ఒక అవుటర్ లేయర్ డిజైన్ లాగా ఉంది. ఇక్కడ మీరు సైడ్స్ కి చూసినట్టయితే రింగ్ ది, అండ్ బేస్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ స్మూత్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి ఇరిటేషన్ కూడా లేదు రింగ్ కి. ఎందుకంటే మనం కొన్ని రింగ్స్ కి కార్నర్ షార్ప్ ఉండడం కానివ్వండి, ఫినిషింగ్ ప్రాపర్ గా లేకుండా ఉండడం కానివ్వండి, అలాంటి ప్రాబ్లం ఉంటుంది. బట్ ఈ రింగ్ కి మాత్రం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ వెన్ యూ జస్ట్ పుట్ ఇట్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఐ నో నా హ్యాండ్ కి అంత ప్రాపర్ గా సెట్ అవ్వలేదు, బట్ మీ ఫింగర్ కి అయితే బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది. మీ ఫింగర్ రింగ్ సైజ్ కి తగ్గట్టు కస్టమైజేషన్ కూడా పాసిబుల్. సో ఇంత బ్యూటిఫుల్ రింగ్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే గనక మీరు గ్రాస్ అండ్ నెట్ వెయిట్ తెలుసుకోవాలి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 5.823 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 5.759 గ్రామ్స్. దిస్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ ఫింగర్ రింగ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇంకొక హెవీ రింగ్ మేము ముందుకు తీసుకొచ్చా, బట్ విత్ అ వెరీ లైట్ వెయిట్. చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఇది డెఫినెట్లీ ఒక 15 గ్రామ్స్ ఉండొచ్చు అని అనుకుంటారు కదా. బట్ నో, దట్ ఈస్ లెస్ దాన్ 15 గ్రామ్స్. బట్ వెయిట్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇది కూడా లయన్ ఫేస్ రింగ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి, అండ్ విచ్ ఇస్ ఓన్లీ విత్ గోల్డ్. అంటే మనకి ఎటువంటి సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి, లేకుంటే ఎమరాల్డ్స్ కానివ్వండి, అలాంటి ఏమీ లేకుండా, ఎటువంటి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ స్టోన్స్ లేకుండా ఓన్లీ ప్యూర్ గోల్డ్, విచ్ ఇస్ 22 క్యారెట్ గోల్డ్ లో మనకి ఒక బ్యూటిఫుల్ ఫింగర్ రింగ్ ఫర్ మెన్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఇంతకుముందు చూసింది 3D ఫామ్ లో ఒక లయన్ ఫేస్ చూసాము. బట్ ఇక్కడ లయన్ ఫేస్ ఏంటంటే సెటిల్డ్ గా ఉంది, బట్ అగ్రెసివ్ ఫేస్ ఆఫ్ ద లయన్, ఇఫ్ యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ. ఇది కూడా ఒక అగ్రెసివ్ ఫేసే, బట్ 3D ఫామ్ లో లేదు. అండ్ దీని పైన అంటే సన్ రేజెస్ ఎలా అయితే ఉంటాయో అలానే ఎప్పుడైతే ఇక్కడ అగ్రెసివ్ లయన్ కనిపిస్తుందో ఇక్కడ రేస్ అట్లా కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ 2 డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం డాటెడ్ లో కనిపిస్తుంది, 4 సైడ్స్ డాటెడ్ ఉంది, ఇంకొక 4 సైడ్స్ రేస్ లాగా కనిపిస్తుంది డిజైన్. దీని సైడ్ మనం చూసినట్టయితే ద హైట్ అండ్ విడ్త్ ఎప్పుడైతే ఇంత ఉందో దానికి సింపుల్ గా ఇలా ఇస్తే సెట్ అవ్వదు, కాబట్టి దీన్ని ఒక 3 లేయర్స్ గా డివైడ్ చేశారు. ఇక్కడ ఈ రే ఏదైతే ఉందో అది ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే దీని ఫినిషింగ్ గురించి ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్, బికాస్ మనకి ఏదో చేసేసాము, రింగ్ ప్లెయిన్ గా పెట్టాము, చూడడానికి హెవీగా కనిపిస్తుంది అని కాకుండా ఆ సైడ్స్ కూడా డిఫరెంట్, అంటే ఒక సింపుల్ డిజైన్ తో దీన్ని ఫినిషింగ్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఇక్కడ 3 లేయర్స్ లాగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ హౌ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద రింగ్ ఈస్. అండ్ నేను చెప్పాను కదా, మీరు డెఫినెట్లీ దీన్ని ఒక 15 గ్రామ్స్ కానివ్వండి, 16 గ్రామ్స్ అనుకుంటారు, బట్ దిస్ ఇస్ 8.652 గ్రామ్స్ ఫింగర్ రింగ్. నెట్ వెయిట్ వచ్చేసి 8.652. చెప్పాను కదా, ఎటువంటి ఆబ్జెక్ట్ మనం యూజ్ చేయలేదు కాబట్టి, స్టోన్స్ కానివ్వండి, రూబీ స్టోన్స్ కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, ఏది యూజ్ చేయలేదు కాబట్టి దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ అండ్ నెట్ వెయిట్. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్.
మెన్స్ లో కూడా బ్యూటిఫుల్ గా ఉండే రింగ్స్ కూడా ఉంటాయి. సో వెడ్డింగ్ పర్పస్ కి కానివ్వండి, ఎంగేజ్మెంట్ కి కానివ్వండి, బ్యాండ్ టైప్ లో ఒక రింగ్ కావాలి బట్ విత్ అ సింగిల్ స్టోన్ అన్న వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ రింగ్ ఐ వుడ్ సే. జస్ట్ లుక్ ఎట్ ద డిజైన్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. బ్యూటిఫుల్ స్టార్ వచ్చింది, దాని మధ్యలో ఒక్క సిగ్నిటీ స్టోన్ వచ్చింది, దాని సైడ్స్ కి మొత్తం మనకి రోడియం పాలిష్ లో వచ్చింది, దాని పక్కన మనకి గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్ పాలిష్ వచ్చింది. అండ్ రింగ్ మొత్తం కూడా అంటే ఇక్కడ హాఫ్ ఎంతైతే రింగ్ మనకి విజిబుల్ గా ఉంటుందో, రింగ్ పెట్టుకున్నప్పుడు ఎంతైతే ఏరియా విజిబుల్ గా ఉంటుందో ఆ ఏరియా మాత్రం మనకి మ్యాట్ ఫినిషింగ్ లో ఇచ్చారనమాట. అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంది. వెడ్డింగ్ పర్పస్ కి, ఎంగేజ్మెంట్ పర్పస్ కి చాలా చాలా బ్యూటిఫుల్ సెలెక్షన్ అనొచ్చు. అండ్ ఎవరైతే డైమండ్ రింగ్ తీసుకోవాలనుకుంటారో, డైమండ్ కాస్ట్లీ కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంత బ్యూటిఫుల్ సింగిల్ స్వరోస్కి స్టోన్ రింగ్ హ్యాపీగా తీసుకోవచ్చు, విచ్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అ డైమండ్. అంటే ఇఫ్ యూ సీ ద ఫినిషింగ్ ఆర్ ద షైన్, సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి, మనం వీటిని సీజర్స్ అని కూడా అంటాము, అంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ మనకి ఏదైతే సిగ్నిటీ స్టోన్ ఉందో అది ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. లుక్ ఎట్ దిస్. ఎంగేజ్మెంట్ కి కానివ్వండి, వెడ్డింగ్ లో మీరు మీ హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రింగ్ ఐ వుడ్ సే. అండ్ చెప్పాను కదా చాలా లైట్ వెయిట్ ఉంది. సో దీని వెయిట్ తెలుసుకోవాలనుకుంటే గ్రాస్ వెయిట్ వచ్చేసి 6.438 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 6.260 గ్రామ్స్. దిస్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ ఫింగర్ రింగ్. సో ఇంకా లేట్ చేయకుండా మీ హస్బెండ్ కి గిఫ్ట్ చేసేసేయండి. స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు రూబీలో కావాలి, బికాజ్ నేను చాలా మంది మెన్స్ ని చూసాను హూ వేర్ రూబీ స్టోన్ ఫింగర్ రింగ్స్ వాడుతూ ఉంటారు అండ్ అది కూడా హెవీ లుక్ లో కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి హియర్ ఈస్ ద రూబీ స్టోన్ ఫింగర్ రింగ్ విచ్ ఈస్ విత్ సిగ్నిటీ స్టోన్స్ అగైన్. సో దీని డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఒక స్క్వేర్ షేప్ లో రూబీ స్టోన్ కనిపిస్తుంది, దాని అవుటర్ లేయర్ వచ్చేసి మనకి మళ్ళీ సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. ఇది చూస్తుంటే మ్యాట్ ఫినిషింగ్ లో లేదు లేదా రోడియం పాలిష్ లో లేదు. దిస్ ఈస్ లైక్ దట్ గోల్డ్ ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో, ఆ షైన్ ఏదైతే ఉంటుందో చూడగానే ఎస్ దిస్ ఇస్ ద గోల్డ్ ఆర్నమెంట్ అని చాలా మంది, అంటే కొందరు లుక్స్ పైన కూడా వెళ్తారు. ఒక గోల్డ్ ఆర్నమెంట్ ని చూడగానే అసలు నిజంగా 22 క్యారెట్ గోల్డ్ ఏనా అని ఒక డౌట్ వస్తుంది కదా. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ యాప్ అని అనొచ్చు, బికాస్ చూడగానే ఎస్ దిస్ ఇస్ అ గోల్డ్ ఆర్నమెంట్, చూడడానికి ఎంత రాయల్ గా కనిపిస్తుంది చూడండి అని అనుకుంటారు. దీని అవుటర్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో అది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ లో ఉంది. లెట్ మీ జస్ట్ షో యూ క్లియర్లీ. సమ్ డిజైన్స్ లైక్ ఒక లీఫ్ కానివ్వండి, ఒక ఫ్లవర్ కానివ్వండి, అంత డిఫరెంట్ డిజైన్స్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ మనకి రివర్స్ హార్ట్ షేప్ లో ఉంది సెంటర్ లో, ఇక్కడ అగైన్ డిఫరెంట్ డిజైన్. సో ఇక్కడ ఒక 3 లేయర్స్ లో కనిపిస్తుంది. ఆ 3 లేయర్స్ ని అంటే జనరలీ మనము ఫీమేల్ అంటే సింపుల్ రింగ్స్ వాడుతూ ఉంటాము, బట్ మేల్ కి ఏంటంటే చూడడానికి చాలా హెవీగా కనిపించాలి, అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా ఎక్కువ ఉండొద్దు అని చాలా మంది అలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తక్కువ వెయిట్ లో ఉండాలి, చూడడానికి హెవీగా కనిపించాలి, అటువంటి రింగ్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ రింగ్ ఐ వుడ్ సే. దీన్ని బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ ఏదైతే సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి లేదంటే రూబీ ఏదైతే మనం యూస్ చేసామో అవన్నీ కూడా ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తున్నాయి. అండ్ దిస్ హ్యాస్ గాట్ అ ప్రాపర్ ఫినిషింగ్. సో ఇంకా లేట్ చేయకుండా ఇంత బ్యూటిఫుల్ ఫింగర్ రింగ్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే గనక దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 6.067 గ్రామ్స్, దీని నెట్ వెయిట్ వచ్చేసి 5.537 గ్రామ్స్. అండ్ దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ ఫింగర్ రింగ్. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ యాంటిక్ ఫింగర్ రింగ్. అంటే చాలా మంది, అంటే నేను చూసాను కొందరు మోడర్న్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం అనుకున్న డిజైన్ లో ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫింగర్ రింగ్. నాకైతే పర్సనల్లీ చాలా 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 బాగా నచ్చింది. ఇది టెంపుల్ జ్యువెలరీ అంటే యాంటిక్ కదా, సో అలాంటి ఒక ఫామ్ లోనే ఉంది ఈ ఫింగర్ రింగ్ అనొచ్చు. దీని డిజైనింగ్ చూడండి, డీటెయిలింగ్ చూడండి, ఒక 3D ఫామ్ లో కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా ప్రాపర్ గా అంటే సైడ్ వ్యూ ఒకసారి మీరు చూడండి, లేయర్స్ లేయర్స్. నిజంగానే లక్ష్మీ నరసింహ స్వామికి కోపం వస్తే ఎలా ఉంటారు, ఆ హెయిర్ అంతా ఎగురుతూ ఎలా అయితే అగ్రెసివ్ గా కనిపిస్తారో సేమ్ అదే లుక్ ఉంది. ఐ వుడ్ సే, అంటే నేను ఇంతకుముందు మేబీ తప్పు చెప్పుంటానేమో దట్ ఓన్లీ మేల్ యూజెస్ ది లయన్ ఫేస్ ఫింగర్ రింగ్ అని, బట్ ఫీమేల్ కి కూడా ఎవరైతే టామ్ బాయ్ గా ఉంటారో అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ అనొచ్చు. అండ్ దీని సైడ్ డిజైనింగ్ నాకైతే ఇది హ్యాండ్ కార్వింగ్ అనిపించింది, అంత ప్రాపర్ డిజైనింగ్ ఉంది. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్. అంటే మనం మనీ ప్లాంట్ ని చూడగానే మొత్తం తీగలుగా మనీ ప్లాంట్ ఎలా అయితే పెరుగుతూ పోతుందో, సో ఇక్కడ డిజైన్ కూడా అలానే మొత్తం తీగలుగా ప్రాపర్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది మనకి ఇక్కడ.
జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ దీని డీటెయిలింగ్ గురించి ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువ అనుకుంటా. అంటే మనకి రింగ్ మొత్తం యాంటిక్ లో వచ్చింది, ఫేస్ కూడా యాంటిక్ లో వచ్చింది, కాకపోతే హెయిర్ ఒక్కటి మాత్రం యాంటిక్ విత్ మ్యాట్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మనకి ఇంత డిజైన్ ఉన్నా సరే హెయిర్ ఒకటి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా కనిపిస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి దిస్ ఇస్ టోటలీ క్లోజ్. ఎటువంటి ఇరిటేషన్ కానివ్వండి, కుచ్చుకుంటుందేమో లేకుంటే అన్కంఫర్టబుల్ గా ఉంటుందేమో అనేది ఏం లేదు. స్మూత్ ఫినిషింగ్ ఉంది ఓవరాల్ ద రింగ్. అండ్ ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మనకి ఎప్పుడైతే మేల్ రింగ్స్ బ్రాడ్ గా ఉంటాయో సైడ్ ప్లెయిన్ గా ఇస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళు 3 లేయర్స్ గా కట్ చేసి దానికి ఒక డిజైన్ ఫినిషింగ్ ఇస్తారు. సో ఏదైనా ఒక స్ట్రోక్ డిజైన్ లో కానివ్వండి అలా. బట్ ఈ ఫింగర్ రింగ్ కి మాత్రం ఏదైతే సైడ్స్ ఉందో, మనకి ఫింగర్ రింగ్ పెట్టుకున్నప్పుడు ఏ ఏరియా అయితే మొత్తం కనిపిస్తుందో ఆ ఏరియా కూడా మొత్తం డిజైన్ చేశారు. ప్లెయిన్ గా వదిలేస్తే ఇట్ వోంట్ లుక్ దాట్ ఎలిగెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ కూడా మనీ ప్లాంట్ ఎలా అయితే తీగలుగా ఉంటుందో అలాంటి ఒక డిజైన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా, యాజ్ ఐ సెడ్, లైక్ కొంచెం హెవీగా కనిపిస్తుంది, దానికి తగ్గట్టే వీ హ్యావ్ ద గ్రాస్ అండ్ నెట్ వెయిట్. సో ఇక్కడ మనము ఎటువంటి స్టోన్స్, సిగ్నిటీ స్టోన్స్ కానివ్వండి, ఎమరల్డ్ కానివ్వండి ఏది యూజ్ చేయలేదు కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాస్ వెయిట్ అండ్ ద నెట్ వెయిట్. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 16.400 grams, నెట్ వెయిట్ వచ్చేసి 16.400 grams. దిస్ ఇస్ అ 22 carat గోల్డ్ యాంటిక్ ఫింగర్ రింగ్. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీకు ఇక్కడ చూపిస్తుంది జస్ట్ శాంపుల్ మాత్రమే, స్టోర్ లో దీనికి మించిన కలెక్షన్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మరింత యూనిక్ కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.